కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 31, 32వ వార్డులో బీజేపీ నాయకులు రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చారు. ఆదివారం బీజేపీ జిల్లా నాయకుడు బొత్స శ్రీకాంత్ ఆధ్వర్యంలో కాలనీ రోడ్లపై డస్ట్ పోసి రోడ్లను బాగు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నరోత్తం రెడ్డి, నాయకులు రాజేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, శరణారెడ్డి, పోకుల సతీష్, శ్రీధర్ రెడ్డి పాల్గొనగా బొత్స శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పాలకవర్గం మున్సిపల్ రోడ్లను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాలనీలో పర్యటించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముందర బండి ముందర కానీ అప్పుడే కదా फोटो दी बेटा కొంచెం ఏనా దెబ్బ దెబ్బ కొట్టి ముందర సాఫ్ చేయండి వాటర్ ఏమన్నా మొత్తం గుమ్మని అక్కడ కదా ఇక్కడ వాళ్ళు ఫోటోలు అయిపోయినాయి వేసుకుంటారా ముంగట పచ్చి తీసుకోరా పచ్చి హ్యాపీ తీసుకో డస్ట్ తీసుకో డస్ట్ కాదు కానీ ఉసుకుని వేసుకోవాలి గప్పలు కక్కరే మాల చూడ గట్టిగా ఏది మస్తు ఇది 50,000 కంకరే గట్టిగా మున్సిపల్ చేస్తే 50,000 చేస్తారు దీనికి బిల్లు ఏరా తీసుకుంది ఇంకా 2-3 గప్పలు ఇప్పుడు పొడిది గట్టిగా
पानी ला रहा డౌన్ అవుతుంది కొంచెం ఒక ఇంచ్ వస్తే ఏం కాదు మళ్ళీ వర్షం మీద కూడా వచ్చినట్టు కొంచెమే కొంచెం బాబు దూరం కొట్టాలి నీళ్ళు లేక వస్తున్నాయి ఈరోజు వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మా యొక్క 31, 32వ వార్డులో మున్సిపల్ దర్బార్ పేరిట కార్యక్రమం నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అందులో మా దృష్టికి వచ్చినవి ఏంటంటే వార్డులో కనీసం ఇప్పటి వరకు వర్షాకాలం స్టార్ట్ అయ్యి 2 నెలలు గడుస్తున్నా కూడా కనీసం దోమలకు ఫాగింగ్ చేయలేని పరిస్థితి ఈ వార్డులో దాపరించింది. అదేవిధంగా పిచ్చి మొక్కలు గడ్డి వెలుస్తున్నా కూడా ఆ గడ్డిలో నుంచి పాములు అవన్నీ వచ్చి ఇళ్లలోకి వస్తున్నా కూడా కనీసం ఇప్పటి వరకు గడ్డి మందు కొట్టిపోయలేని దుస్థితిలో ఈ యొక్క మున్సిపల్ తయారైంది. అయితే ఈరోజు మేము అధికారులకు సూటిగా క్వశ్చన్ చేస్తున్నాం ఏంటంటే ప్రజల నుంచి పన్నులు వసూలు చేస్తలేరా, మరి ఆ పన్ను జనరల్ ఫండ్ ఎక్కడ పోతుంది, ప్రజలకు ఖర్చు చేయకుండా మరి మీరు మీ ఇళ్లలో పెట్టుకుంటున్నారా అని చెప్పేసి మేము ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అసలు వికారాబాద్కు మున్సిపల్ కమిషనర్ అనేటోడు ఉన్నారా? ఒకవేళ ఉంటే ఈరోజు వరకు ఏ వార్డులో కూడా తిరిగిన దాఖలాలు లేవు. కనీసం వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకొని కనీస సమస్యలు తీర్చే అవగాహన వారికి ఉందా లేదా అని చెప్పేసి మేము క్వశ్చన్ చేస్తున్నాం. వారితో పాటు మున్సిపల్ పాలక వర్గాన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మీ కళ్ళున్నాయా? రోజు ఇట్ల నుంచే తిరుగుతారు కదా ఈ రోడ్ నుంచి. ఎందుకంటే ఈ రోడ్లో అస్సాం బేకరీ రోడ్ ఎంత ఘోరంగా దయనీయమైన పరిస్థితుల్లో ఉంది. ఈ రోడ్లో ఎంతో మంది పదుల సంఖ్యలో కింద పడి గాయాలైన పరిస్థితి, కాలు చేతులు విరిగిన పరిస్థితి ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో రోజుల నుంచి ఇక్కడ చుట్టుపక్కల కాలనీవాసులు ఈ రోడ్డు బాగు చేయాలని చెప్పేసి ఎన్నోసార్లు విన్నవించుకున్నా కూడా ఫలితం లేకుండా పోయింది. కాబట్టి మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ప్రజల సౌకర్యార్థం వాళ్ళకి మేలు చేకూరాలనే ఉద్దేశంతో మా యొక్క వంతుగా ఈరోజు గుంతలను, ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలను ప్యాచెస్ వేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కళ్ళు తెరిచి ప్రతి వార్డులో, మున్సిపల్లో ఉన్న ప్రతి వార్డులో రోడ్లపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చాలి. ఎందుకంటే వర్షానికి వర్ష నీకు గుంతలు కనిపించకుండా ప్రమాదం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా వెంటనే ఇట్టి చర్యలు తీసుకొని గుంతలను పూడ్చాలి. లేకపోతే లేని పక్షంలో మేము ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీసులు ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాం. భారత్ మాతాకి.